రాజమండ్రి పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక హత్య కేసులో కీలక పరిణామం జరిగింది. డాక్టర్ ప్రియాంక హత్యకు గల కారణాలపై సిట్ను ఏర్పాటు చేశారు. హత్య కేసు దర్యాప్తు ఆధారంగా ఐపీఎస్ అధికారి పాటిల్ దేవరాజ్ మునీష్ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీగా పాటిల్ దేవరాజ్ మునీష్ ఉన్నారు. కేసు దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. రాజమండ్రి సౌత్ జోన్ డీసీపీ శివప్రియ, ప్రకాష్ నగర్ పోలీస్ సిఐ బాజీలాల్ సహకారం అందించాలని ఉత్తర్వులు జారీ చేశారు. రాజమండ్రి పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక హత్య కేసులో కీలక పరిణామం జరిగింది. డాక్టర్ ప్రియాంక హత్యకు గల కారణాలపై సిట్ను ఏర్పాటు చేశారు. హత్య కేసు దర్యాప్తు ఆధారంగా ఐపీఎస్ అధికారి పాటిల్ దేవరాజ్ మునీష్ను ప్రభుత్వం నియమించింది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ రాజ్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి. గుడ్ మార్నింగ్ కావ్య. ఏదైతే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి సంబంధించిన పీజీ వైద్య విద్యార్థిని ప్రియాంక హత్య కేసుకు సంబంధించి అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకోవచ్చు. దీనికి సంబంధించి అయితే కనుక ఈ హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారిగా అయితే కనుక ఐపీఎస్ అధికారిని అయితే నియమించారు. ఐపీఎస్ అధికారి పాటిల్ దేవరాజ్ మానేష్ని అయితే కనుక ఈ దర్యాప్తు అధికారిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీగా అయితే కనుక పాటిల్ దేవరాజ్ మానేష్ అయితే ఉన్నారు. అంటే ఈ కేసుకి సంబంధించి అయితే ఇది చాలా కీలకమైన పరిణామాలు అయితే కేసుకి సంబంధించి అయితే చోటు చేసుకున్నాయి. అంటే కేసు విషయంలో కూడా ఆ కేసు నమోదు చేసే విషయంలో కొంచెం ఆలస్యం జరగడం, ఇటు కొంత అంటే పొలిటికల్ గా కావచ్చు, అలాగే పోలీసుల మీద కావచ్చు అనేక ఆరోపణలు కూడా రావడం. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా పూర్తిగా దర్యాప్తు చేయడంతో పాటు త్వరితగతిన అయితే కనుక ఈ కేసుని దర్యాప్తు చేయడం, అలాగే నిందితులకు సంబంధించి కూడా శిక్ష త్వరగా పడే విధంగా ప్రభుత్వం కూడా ఈ మేరకు ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే రాజమండ్రి సౌత్ జోన్ డిఎస్పీ శివప్రియ, ప్రకాష్ నగర్ పోలీస్ సిఐ బాజీలాల్ కూడా దీనికి సహకారం అందించాలని చెప్పేసి ఈ ఉత్తర్వుల్లో కూడా పేర్కొన్న పరిస్థితి. అంటే ఈ కేసుకి సంబంధించి కూడా అంటే ప్రియాంక హత్య కేసుకి సంబంధించి ఇటు పొలిటికల్ గా కూడా అనేక వాతావరణం కూడా హీట్ ఎక్కిన పరిస్థితులు, ఒకరి మీద ఒకరు ఆరోపణలు కూడా చేసుకున్న ఆ పరిస్థితుల్లో అయితే కనుక ప్రభుత్వం ఈ కేసును అయితే సీరియస్ గా తీసుకున్నట్లయితే కనిపిస్తుంది. అంటే గతంలో కూడా ఈ ఎవరైతే ప్రియాంక ఉన్నారో ప్రియాంక కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం కూడా 20 లక్షల రూపాయలు కూడా అందించింది. ఆ కుటుంబానికి సంబంధించి మేము అండగా ఉంటామని ప్రభుత్వం కూడా ప్రకటన జారీ చేసింది. అలాగే ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు ఈ కుటుంబానికి సంబంధించి అండగా ఉంటామని చెప్పిన నేపథ్యంలో కేసుని కీలకంగా తీసుకున్న నేపథ్యంలో ఈ ప్రభుత్వం అయితే కనుక ప్రత్యేకంగా దర్యాప్తు అధికారిని కూడా నియమించినట్లయితే తెలుస్తుంది. కావ్య. రైట్. థ్యాంక్ యూ నవీన్ రాజ్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.